గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 912. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 167 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,467 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 31 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,981 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.05% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.24% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ నిన్న బీజేపీ హర్యానాలో స్టేట్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత నిన్న సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ స్టాక్స్ లో అయితే పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ హర్యానాలోని బీజేపీ పార్టీ ఓడిపోవచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ షేర్ చేశాయి. కానీ దానికి అగెనిస్ట్ గా బీజేపీ గెలవడంతో నెక్స్ట్ వచ్చే స్టేట్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ దగ్గర నుంచి ఇటువంటి పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి లాస్ట్ ఫ్యూ టైమ్స్ నుంచి మోడీ గవర్నమెంట్ అయితే ఇన్ఫ్రా పై స్పెండింగ్ కావచ్చు, పిఎస్యూ కంపెనీస్ రివైవల్ రిలేటెడ్ గా కావచ్చు వర్క్ చేస్తుంది కదా. సో ఈ పిఎస్యూ కంపెనీస్ కి బెనిఫిట్ అవ్వచ్చు బీజేపీ గనక అదర్ స్టేట్ ఎలక్షన్స్ లో కూడా గెలిచినట్టే అని చెప్పి హోప్స్ తోని పిఎస్యూ స్టాక్స్ పెరిగాయని. అండ్ రీసెంట్ గా చూసినట్లయితే పిఎస్యూస్ కరెక్ట్ అయ్యాయి కదా. నో మోడీ గవర్నమెంట్ అదర్ స్టేట్స్ లో కూడా గెలిచినట్లయితే ఈ పిఎస్యూ స్టాక్స్ లోని మళ్ళీ రన్అప్ చూడొచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది మీడియా ప్లాట్ఫామ్స్ లోని న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ టైం కూడా ఈ పిఎస్యూ స్టాక్స్ ర్యాలీ అవుతున్నప్పుడు దీని రిలేటెడ్ గా మనం మనీ పర్సన్స్ అయితే అలర్ట్ చేసాం కదా. ఎందుకంటే ఈ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ అయితే ఆ టైంలోని చాలా ఎక్స్పెన్సివ్ కి రీచ్ అయిపోయి ఇప్పుడు కొంత కరెక్ట్ అయినా కూడా అగైన్ ఈ స్టాక్స్ లోని మనకి ర్యాలీ కనపడాలంటే మెయిన్లీ వాల్యుయేషన్స్ అన్నవి ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది కూడా మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. కంపెనీస్ బెటర్ గ్రోత్ ని కనుక డెలివర్ చేసాయనుకోండి దెన్ ఫైన్, అప్పుడు స్టాక్స్ లో మనకి ర్యాలీ కనపడచ్చు. అలా కాకుండా గ్రోత్ లేకుండా స్టాక్స్ కనుక మళ్ళీ పెరిగాయనుకోండి దాని తర్వాత మార్కెట్ లో కొంచెం ఫాల్ కనపడినా కూడా ఇటువంటి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ లోని భారీగా ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన ఇండియన్ బాండ్ మార్కెట్ కి అయితే మంచి రోజులు కనపడుతున్నాయి. రీసెంట్ గానే జేపీ మోర్గన్ వాళ్ళు వాళ్ళ ఎమర్జింగ్ మార్కెట్ బాండ్ ఇండెక్స్ లోని మన గవర్నమెంట్ బాండ్స్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది కదా. ఈవెన్ బ్లూంబర్గ్ ఇండెక్స్ సర్వీసెస్ ఎమర్జింగ్ మార్కెట్ లోకల్ కరెన్సీలో కూడా మన గవర్నమెంట్ బాండ్స్ ని ఈ 2025 జనవరి నుంచి ఇంక్లూడ్ చేయనున్నారు. ఇప్పుడు ఎఫ్టీఎస్సీ వాళ్ళు వాళ్ళ ఎఫ్టీఎస్సీ ఎమర్జింగ్ మార్కెట్స్ గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్ లోని మన గవర్నమెంట్ బాండ్స్ ని ఇంక్లూడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ బాండ్స్ ని వీళ్ళ ఎమర్జింగ్ మార్కెట్ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ లోని 2025 సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు. సో ఇలా వేరియస్ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ లోకి మన గవర్నమెంట్ బాండ్స్ ని ఇంక్లూడ్ చేయడం ద్వారా మన బాండ్ మార్కెట్ లోకి అయితే చాలా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లోస్ రానున్నాయి. నెక్స్ట్ ట్రేడర్స్ కి మార్కెట్ లో జరుగుతున్నటువంటి ఒక సినారియో రిలేటెడ్ గా సిఎన్బిసి వాళ్ళు నిన్న ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. మీరు మండే రోజు మార్కెట్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి బ్యాంకింగ్ స్టాక్స్ లోని జంప్ కనపడి అగైన్ స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి కదా. ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి బ్యాంక్ ఎక్స్ చార్ట్ ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ చార్ట్ లోని ఇక్కడ ఒక్కసారి జంప్ కనపడి దాని తర్వాత సివియర్ గా సెల్ ఆఫ్ కూడా కనిపించింది. యాక్చువల్లీ దీని బిహైండ్ ఉన్నటువంటి సినారియోని వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఈ బ్యాంక్ ఎక్స్ యొక్క ఎక్స్పైరీ మండే రోజు ఉన్నది కదా. సో మండే రోజు ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో ఆ టైంలోని హెడ్జ్ ఫండ్స్ అన్ని కూడా ఇలా ఒక్కసారి బ్యాంక్ ఎక్స్ లోని మూమెంటం తీసుకురావడం ద్వారా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అంటే పెరిగిపోతుంది కదా అని చెప్పి ఆ టైంలోని ట్రేడ్స్ అవి చేస్తారు కదా. సో ఆ ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక్కసారి సెల్ ఆఫ్ చేయడం ద్వారా ఈ హెడ్జ్ ఫండ్స్ అయితే బెనిఫిట్ పొందుతున్నాయని. కాకపోతే రీటైల్ ట్రేడర్స్ అయితే ఈ జరుగుతున్నటువంటి జిమ్మిక్ ని అర్థం చేసుకోకుండా దాని వల్ల నష్టపోతున్నారని చెప్పి షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎవ్రీ మండే బ్యాంక్ ఎక్స్ యొక్క వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఈ వీక్లీ ఎక్స్పైరీ టైంలోని చాలా సార్లు ఇటువంటివి జరుగుతున్నాయని. సో అందుకని రీటైల్ ట్రేడర్స్ అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. రీసెంట్ గా సెబీ ఎక్స్చేంజెస్ ని ఓన్లీ 1 ఇండెక్స్ కే వీక్లీ ఎక్స్పైరీ అయితే ఉండాలని చెప్పి ఆదేశించడం జరిగింది కదా. దీంతో సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ యొక్క వీక్లీ ఎక్స్పైరీస్ నవంబర్ నుంచి క్యాన్సిల్ చేస్తుంది. చూడాలి ఎన్ఎస్సీ వాళ్ళు ఏ ఇండెక్స్ యొక్క వీక్లీ ఎక్స్పైరీని క్లోజ్ చేస్తారన్నది. బట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి ఇటువంటి డేటాని గమనిస్తూ ఉండండి. గమనించకుండా ఒకవేళ ఇటువంటి ఎక్స్పైరీ డేస్ లోనది మీ పొజిషన్స్ తీసుకున్నారనుకోండి, ఒకసారి మీ పొజిషన్స్ కి అగెనిస్ట్ గా మార్కెట్ మారినట్లయితే మీరు భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది. ఈసారి కూడా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ కూడా తీసుకురాలేదు. కాకపోతే ప్రీవియస్ గా ఆర్బీఐ పాలసీ స్టాండ్స్ ని అకామిడేషన్ గా మెయింటైన్ చేసేది, దాన్ని ఇప్పుడు న్యూట్రల్ కి చేంజ్ చేయడం జరిగింది. సో ఈసారి ఆర్బీఐ పాలసీ స్టాండ్స్ ని న్యూట్రల్ కి చేంజ్ చేసింది కాబట్టి డిసెంబర్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లోని ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి
మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే రైజ్ అయ్యాయి. చూడాలి ఫర్దర్ మీటింగ్ లో ఆర్బీఐ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తుందేమో. దీంతో పాటుగా ఆర్బీఐ దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ కూడా వచ్చాయి. వీళ్ళు ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని రియల్ జీడీపీ గ్రోత్ 7.2% గా ఉండొచ్చు అని చెప్పి షేర్ చేశారు కదా. ఇప్పుడు కూడా సేమ్ మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ కూడా 4.5% ఉండొచ్చు అని చెప్పి ప్రీవియస్ గా షేర్ చేశారు. ఈసారి కూడా సేమ్ ఎస్టిమేషన్స్ ని ఆర్బీఐ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ప్రెసెంట్ మన కంట్రీలోని ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రెషర్ ఏదైతే కనిపిస్తుందో అది ఫైనాన్షియల్ ఇయర్ 25 సెకండ్ హాఫ్ లో కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ కామెంట్ చేశారు. అండ్ దీంతో పాటుగా ఫీచర్డ్ ఫోన్స్ లోని యూజ్ చేసేటువంటి యూపీఐ 123 పే ఏదైతే ఉన్నదో దీని యొక్క ట్రాన్సాక్షన్ లిమిట్ ప్రీవియస్ గా 5,000 ఉండేది, దాన్ని 10,000 కి పెంచారు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా ఆర్బీఐ యూపీఐ లైట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది కదా. ఈ యూపీఐ లైట్ ని యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మనం 2,000 రూపీస్ వరకు ట్రాన్సాక్షన్స్ ని పిన్ ఎంటర్ చేయకుండానే చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నది. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లిమిట్ ని 5,000 రూపీస్ కి పెంచుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి ఇష్యూ చేసేటువంటి లోన్స్ ఉంటాయి కదా, ఈ లోన్స్ పైన ఫోర్ క్లోజర్ చార్జెస్ అండ్ ప్రీ పెనాల్టీస్ ని విధించకూడదని చెప్పి ఆర్బీఐ గవర్నర్ కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా ఆర్బీఐ క్రెడిట్ కార్డ్స్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ బాగా పెరిగిపోతున్నాయి, వాటిని కంట్రోల్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది కదా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ని. ఈ వచ్చేటువంటి డేటాని కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జెన్ టెక్నాలజీస్ తో పాటు డ్రోన్ కంపెనీస్ అనేటువంటి పారస్ డిఫెన్స్ అండ్ ఐడియా ఫోర్స్ లాంటి స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది కదా. దీనికి రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోనే డ్రోన్ సెక్టర్ రిలేటెడ్ గా ఒక కొత్త పిఎల్ఐ స్కీమ్ అయితే అనౌన్స్ చేయబోతున్నట్లుగా ఈ రోజు సివిల్ ఏవియేషన్ సెక్రటరీ కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ గవర్నమెంట్ 2021 లోనే డ్రోన్స్ రిలేటెడ్ గా ఫస్ట్ పిఎల్ఐ స్కీమ్ అయితే అనౌన్స్ చేసింది. స్టిల్ ఇంకా మన కంట్రీలోని డ్రోన్స్ రిలేటెడ్ గా పుష్ బాగా పెంచాలని చెప్పి మరొక పిఎల్ఐ స్కీమ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఇప్పుడు వర్క్ చేస్తుందని, దీనిలోని ప్రాసెస్ ని కూడా సింప్లిఫై చేయడానికి గవర్నమెంట్ చూస్తున్నట్లుగా ఈయన కామెంట్ చేశారు. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ డ్రోన్ సెక్టర్ రిలేటెడ్ గా కొత్త పిఎల్ఐ స్కీమ్ ని తీసుకురాబోతుందని చెప్పి న్యూస్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని డ్రోన్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. చూడాలి గవర్నమెంట్ ఎంత త్వరగా ఈ డ్రోన్ పిఎల్ఐ స్కీమ్ ని తీసుకొస్తుంది అన్నది. నెక్స్ట్ టాటా పవర్ వాల్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ టాటా పవర్ వాల్ కి మన కంట్రీలో ఉన్నటువంటి విండ్ సోలార్ హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ఫెసిలిటీస్ లోని 3 గిగావాట్ విండ్ టర్బైన్స్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ గా వీళ్ళు చూస్తున్నారని, ఈ విండ్ టర్బైన్స్ ఇన్స్టలేషన్ కోసం అని చెప్పి టాటా పవర్ వాళ్ళు త్వరలోనే టెండర్స్ ని కూడా పిలిచేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ విండ్ టర్బైన్ ఇన్స్టలేషన్స్ అనేవి నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ లోని కంప్లీట్ చేయడానికి టాటా పవర్ ప్లాన్ చేస్తుందని, దీనికి వీళ్ళు టోటల్ గా 21,000 crores వరకు స్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేశారు. ఒకవేళ టాటా పవర్ వాళ్ళు ఈ విండ్ టర్బైన్ ఇన్స్టలేషన్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ని గానీ రిలీజ్ చేసినట్లయితే అవి విండ్ టర్బైన్ సప్లై చేసేటువంటి కంపెనీస్ లైక్ సీమెన్స్ కావచ్చు, సుజ్లాన్ ఎనర్జీ కావచ్చు, వీళ్ళతో పాటుగా ఏవైతే విండ్ టర్బైన్స్ ని సప్లై చేస్తుంటాయో ఆ కంపెనీస్ అన్నిటికీ పాజిటివ్. బట్ ఫైనల్లీ ఏ కంపెనీస్ కి టాటా పవర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వెళ్తాయి అన్నది మనం చూడాలి. బట్ ఈ న్యూస్ కూడా ఇంకా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దీని రిలేటెడ్ గా టాటా పవర్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడవలసి ఉన్నది. సో ఎప్పుడైతే టాటా పవర్ వాళ్ళు ఈ విండ్ టర్బైన్స్ ఆర్డర్స్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి రైట్స్ వాళ్ళు యూఏకి చెందినటువంటి ఎతిహాడ్ రైల్ నెట్వర్క్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ స్ట్రెంగ్స్ అన్నిటిని కూడా యూజ్ చేయడం ద్వారా యూఏఈ అండ్ అదర్ రీజన్ లో ఉన్నటువంటి రైల్ నెట్వర్క్ అండ్ దాంతో పాటుగా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అయితే కలిపి వర్క్ చేయనున్నారు. సో ఈ రెండు కంపెనీస్ జాయింట్ గా యూఏఈ రీజన్ లోని రైల్ నెట్వర్క్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ ని కనుక విన్ అయినట్లయితే అది రైట్స్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానున్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లోని రైట్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రోడ్, వాటర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లోని వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు రీసెంట్ గానే బ్రిహి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు కదా, దీనికి గాను ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ధారావి టు గట్కోపర్ వరకు ట్రీటెడ్ వాటర్ కన్వేయన్స్ టన్నెల్ అయితే కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1989 crores. ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 15,800 crores కి రీచ్ అయింది. సో ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళు LOA రిసీవ్ చేసుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే కోచెస్ కి సీట్స్ అండ్ బర్త్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ రాయ్ బరేలీ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 112 సెట్స్ ఆఫ్ సీట్స్ అండ్ బర్త్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 6,91 lakhs అండ్ ఈ ఆర్డర్ ని 2025 మార్చ్ కల్లా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందించేటువంటి నోమా వెల్త్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఐపీఓస్ కి లీడ్ మేనేజర్ గా వ్యవహరిస్తుంటారు కదా, దీనిలోని కొన్ని వైలేషన్స్ ఉన్నాయని చెప్పి సెబీ వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ అయితే ఇష్యూ చేయడం
జరిగింది. దీనివల్ల ప్రెసెంట్ అయితే వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన అది పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, కానీ ఒకవేళ ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఇటువంటి వైలేషన్స్ చేసినట్లయితే వీళ్ళు ఐపీఓస్కి లీడ్ మేనేజర్ వ్యవహరిస్తుంటారు కదా, ఆ సర్వీసెస్ పైన సెబీ రిస్ట్రిక్షన్స్ విధించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళు దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సి ఉన్నది. నెక్స్ట్ సీన్సిస్ టెక్ లిమిటెడ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 331 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్స్ ఫేజ్ 2 కి ఐఓటీ ప్లాట్ఫామ్ డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ని అందించనున్నారు. ఈ కంపెనీ ప్రెసెంట్ అప్రాక్సిమేట్లీ 1500 crores మార్కెట్ క్యాప్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నది. ఈ 1500 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీకి 300 crores పైన ఆర్డర్ వచ్చిందంటే అది పెద్ద ఆర్డర్ కదా. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళు వీళ్ళకి ఉన్నటువంటి 1 by 1 ఇష్యూస్ అయితే క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ నిన్ననే వీళ్ళ ఫ్లీట్ ని కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు బ్యాబ్కాక్ అండ్ బ్రౌన్ ఎయిర్ క్రాఫ్ట్ మేనేజ్మెంట్ వాళ్ళతో ఉన్నటువంటి డిస్ప్యూట్ ఏదైతే ఉన్నదో ఆ డిస్ప్యూట్ ని $131.85 million కి సెటిల్ చేసుకోవడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ మనం చూసినట్లయితే 1107 crores కి వీళ్ళు సెటిల్ చేసుకున్నారు. సో ఇలా వీళ్ళకి ప్రీవియస్ గా ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 by 1 సెటిల్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అది స్పైస్ జెట్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లో కూడా స్పైస్ జెట్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు బెంగళూరు వైట్ ఫీల్డ్ ఐటీపీఎల్ రోడ్ లోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేందుకు గాను కాంట్రాక్ట్ ని సైన్ చేశారు. టోటల్ గా ఈ ప్రాజెక్ట్ 4.2 lakh square feet ఏరియాలో ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళ టాప్ లైన్ కి 600 crores వరకు కంట్రిబ్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ న్యూ ప్రాజెక్ట్ ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అరవింద్ స్మార్ట్ స్పేసెస్ స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి క్యూఐపీ రూట్ లోని 1 or more ట్రెంచెస్ లోని 7,500 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో దాన్ని కంపెనీ యొక్క గ్రోత్ రిలేటెడ్ గా అది వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెలింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఈజ్ మై ట్రిప్ వాళ్ళ బోర్డు ఈ October 14th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈజ్ మై ట్రిప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ ఎంటర్ప్రైజెస్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా జాగిల్ ప్రోపెల్ రివార్డ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ని వీళ్ళు ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ వాళ్ళకి అందించనున్నారు. అండ్ ఈ అగ్రిమెంట్ వీళ్ళు 1 year కి సైన్ చేయడం జరిగింది. అండ్ 1 year తర్వాత నుంచి ఈ అగ్రిమెంట్ ని ఆటోమేటిక్ గా రెన్యూ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళతో వీళ్ళు అగ్రిమెంట్ సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జాగిల్ ప్రీపెయిడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎల్ఈడి వీడియో డిస్ప్లేస్ హై అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎంఐసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఈస్టర్న్ రైల్వే మాల్డా డివిజన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1.21 crore. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈస్టర్న్ రైల్వే కి ఏం సప్లై చేయబోతున్నారు అన్నది అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఈ ఆర్డర్ ని వీళ్ళు 6 months లో ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎంఐసి ఎలక్ట్రానిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేదాంత వాళ్ళ రిలేటెడ్ గా స్మాల్ నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వేదాంత వాళ్ళకి కస్టమ్స్ కమిషనర్ దగ్గర నుంచి 92 crores పెనాల్టీతో పాటుగా మరొక 10 crores ఫైన్ విధిస్తూ డిమాండ్ ఆర్డర్ అయితే పంపించారు. వీళ్ళపైన ఈ పెనాల్టీని విధించడానికి రీజన్ అడ్వాన్స్ ఆథరైజేషన్ కి అగైనిస్ట్ గా ఇంపోర్ట్స్ ఏవైతే చేసుకున్నారో దానికి గాను వీళ్ళపైన ఈ పెనాల్టీని విధించినట్టుగా షేర్ చేస్తున్నారు. బట్ ఈ పెనాల్టీ అయితే వీళ్ళపైన రాంగ్ గా విధించారని దీని రిలేటెడ్ గా నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్న దాని గురించి కంపెనీ అయితే ప్రెసెంట్ డిస్కస్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. వీళ్ళపైన ఈ పెనాల్టీ ఏదైతే విధించారో దానికి అగైనిస్ట్ గా వీళ్ళు అపీల్ చేసుకున్నాక ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళకి పెనాల్టీ ఆర్డర్ అయితే వచ్చింది కాబట్టి ఇది వేదాంత వాళ్ళకి మనం కొంత నెగిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అయినటువంటి గోపాల్ స్నాక్స్ వాళ్ళు పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేయడానికి గాను వీళ్ళ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ప్లాన్ లో భాగంగా గుజరాత్ రాజ్కోట్ లోని కొత్తగా రా మెటీరియల్ ప్రాసెసింగ్ యూనిట్ ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ యూనిట్ ని టోటల్ గా 84,292 square feet ఏరియాలోనైతే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీనిలోని ఆల్రెడీ 38,813 square feet ఏరియాలోని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందని అండ్ రిమైనింగ్ కన్స్ట్రక్షన్ కూడా నెక్స్ట్ 6 months లోనే కంప్లీట్ అవుతుందని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ హాఫ్ లోని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఆపరేషన్స్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్
మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో కలుపుకుని కంపెనీ దగ్గర టోటల్ గా 7 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉండనున్నాయి. సో ఈ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వీళ్ళు స్నాక్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో గోపాల్ స్నాక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ సెల్ చేసేటువంటి మామా ఎర్త్ వాళ్ళు మీషో వాళ్ళతో కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ టైర్ 3 మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ రీచ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నదని, సో ఈ మీషో వాళ్ళతోని కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళు టైర్ 3 మార్కెట్స్ లో ఉన్నటువంటి డిమాండ్ అయితే అడ్రస్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ మీషోతో కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళ పర్సనల్ కేర్ ప్రొడక్ట్ సేల్స్ టైర్ 3 మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ గా సేల్ అయ్యాయి అనుకోండి, అది మామా ఎర్త్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.